బైబిల్లో కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. యాకోబు పత్రికలో 3వ అధ్యాయము 16 నుంచి ఉన్నటువంటి వచనాలలో ఒక మాట ఉంది, మనం చదువుకుందాము. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము కూడా ఉండును అంట. మళ్ళీ చూద్దాం 16వ వచనంలో ఏమని రాయబడింది. ఎక్కడైతే మత్సరమును వివాదమును ఎక్కడైతే ఉండునో, అంటే అసంతృప్తి ఎక్కడైతే ఉంటుందో, గొడవలు ఎక్కడైతే ఉన్నదో, వివాదములు, క్వారలింగ్, వాగ్వాదాలు ఎక్కడైతే ఉంటుందో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము కూడా అక్కడ ఉండును అని బైబిల్ చెప్తున్నది. కానీ 17వ వచనంలో అయితే పైనుండి వచ్చు జ్ఞానము మాత్రము మొట్టమొదట పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది అది మృదువైనది సులభముగా లోబడినది కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది. హల్లెలూయా. దేవుని యొక్క మాట వినడమే మనకు ఫలభరితమైనది. ఈ లోకంలో అసమాధానముతో, కక్షతో, పగతో, కోపముతో, విభేదాలతో, వాగ్వాదాలతో మనం ముందుకు వెళ్ళినట్లయితే బైబిల్ చెప్తున్నది అక్కడ అల్లరి ఉన్నది. ఇంగ్లీష్ బైబిల్లో ఈ మాట రాయబడి ఉంది. నేను ఇది మీకు చదివి వినిపిస్తాను. జేమ్స్ చాప్టర్ 3 వర్సెస్ 16లో, ఫర్ దేర్ ఎన్వీ అండ్ సెల్ఫ్ సీకింగ్ ఎగ్జిస్ట్, అంటే స్వార్థపరులుగా నిన్ను నువ్వు వెంబడించుకునే పరిస్థితుల్లో నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు కన్ఫ్యూషన్ అండ్ ఎవ్రీ ఈవిల్ థింగ్ కమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. ఎప్పుడైతే స్వార్థపరుడిగా నిన్ను నువ్వు వెంబడించుకుంటావో, నీ ఆశలను నువ్వు కొనసాగుకుంటావో, దేవునితో పని లేకుండా పైనుంచి వచ్చే జ్ఞానముకు నువ్వు లోబడకుండా లోకరీతిగా నీ ఇష్టాల చెప్పున నువ్వు ముందుకు వెళ్తావో అక్కడ బైబిల్ చెప్తున్నది అక్కడ కన్ఫ్యూషన్ మొదలవుతుందంట. అండ్ ఆల్సో ఎవ్రీ ఈవిల్ థింగ్ కమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. ప్రతి కీడు, ప్రతి చెడు విషయాలు, నీచకరమైనటువంటి విషయాలు అక్కడ ప్రారంభమవుతుందని పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. హల్లెలూయా. మనల్ని దేవుడు బానిసత్వంలో నుంచి విడిపించి ఈ రీతిగా మనల్ని ఈ మందిరంలో కూర్చోబెట్టింది ఎందుకనంటే ఆయన చెప్పిన మాట చెప్పున ముందుకు నడవటానికే. హల్లెలూయా. ఇందులో మనం ఆయనతో పాటు పని చేయటము లైఫ్ ఆఫ్ ఒబీడియన్స్, ఆయనలాగా పని చేయటం లైఫ్ ఆఫ్ సెల్ఫ్ డినాయల్. అవి రెండు చాలా ప్రాముఖ్యమైనది. నిన్ను నువ్వు తృణీకరించుకోవడము, ఆయన మాటకు విధేయుడిగా నువ్వు ఉండడం, రెండు కూడా దేవుని యొక్క ఇష్టాలు. అలాగ మనం నడుచుకుంటేనే గమ్యానికి దేవుడు మనల్ని చాలా సులువుగా చేర్చగలడు. హల్లెలూయా. బైబిల్ చెప్తున్నది యాకోబు పత్రికలోనే 4వ అధ్యాయములో మొదటి 2 వచనాలలో యుద్ధాలు, గొడవలు ఎందుకు అవుతున్నాయి అని చెప్తాడు. ఏమని అంటున్నాడు? మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి మీ జీవితాలలో కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీలోనున్నటువంటి మీ భోగేచ్ఛల నిమిత్తమే కదా. మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుట, మీరు ఆశించేది మీకు దొరకటం లేదు. నరహత్య చేయుదురు మత్సరపడుదురు గాని సంపాదించుకోలేరు. అంత చేసినా గాని సంపాదించుకోలేరు. పోట్లాడుతున్నారు, యుద్ధము చేయుచున్నారు దేవుణ్ణి, కానీ దేవుని అడగటము లేదు గనక మీకేమీ దొరకటం లేదు. హల్లెలూయా. మీరు చేయవలసినవన్నీ చేస్తున్నారు బయట. మీరు పోట్లాడుతూ ఉన్నారు, మీరు యుద్ధం చేస్తున్నారు, మీరు నరహత్య చేయడానికి కూడా ముందు పడుతున్నారు, మీరు ఇవన్నీ చేస్తున్నారు. కానీ మీరు అడిగినది మీరు సంపాదించుకోకపోవడానికి ఉన్నటువంటి కారణము నువ్వు ప్రభు సన్నిధిలో అడగటం లేదు గనక. అదే పత్రికలో ఇంకో మాట అంటాడు, మీరు అడిగినను దొరకకపోవడానికి ఉన్నటువంటి కారణం ఏంటంటే మీరు అడిగే ప్రార్థనలో స్వార్థం ఉన్నది గనక. హల్లెలూయా. స్వార్థముతో మనం అడిగినట్లయితే దేవుని చిత్తానికి విరుద్ధమైన ప్రార్థనలను దేవుడు అంగీకరించాడు, ఆయన అది స్వీకరించాడు. ఈ రోజు నుంచి మన ప్రార్థనలు మారాల్సింది, దేవా నేను స్వార్థపరునిగా కాదు నాయన, నీకు ఇష్టడిగా
నీకు నచ్చిన పాత్రగా మార్చబడే కృపను నాకు దయచేయమని ప్రభు సన్నిధిలో మనం కోరుకోవాలి. ఈ లోకంలో ఈ జీవితం మనది కాదు. ఈ శరీరంలో మనం కేవలం కిరాయికుంటున్నామండి. ఈరోజు కాకపోతే రేపటి రోజు ఎప్పుడైతే యజమానుడు ప్రాణమును తయారు చేసిన వాడు ఆయన పిలిచినప్పుడు ఈ శరీరము ఉట్టిదే, మట్టిలో కలిసిపోవలసినదే. హల్లెలూయా. కాబట్టి బ్రతుకు దినములన్నీ కూడా యజమానుడు చెప్పు మాటలు చెప్పున మనం నడిచినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. బైబిల్లో మనం చూస్తున్నాము, వారికి బండలో నుంచి జలమును దేవుడు వారికి దయచేశాడంట. వారు ఆ జలములను తాగారు. కానీ మోషే ఆ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు పెట్టాడు. మస్సా మెరీబా అని పేరు పెట్టాడు. దాని అర్థం ఏంటనంటే పరీక్షించినటువంటి చోట, వాగ్వాదము గొడవలు చేసినటువంటి చోటగా, ఏ ప్లేస్ ఆఫ్ టెస్టింగ్, ఏ ప్లేస్ ఆఫ్ టెంప్టేషన్ అండ్ క్వారలింగ్. సంతృప్తి లేనటువంటి స్థలము, దేవుని పరీక్షించినటువంటి స్థలముగా. ఇంకో మాట అంటాడు, వారు అన్నారంటే వాళ్ళ హృదయాలలో, ఇక్కడ దేవుడు ఉన్నాడో లేడో. ఎందుకట? కేవలము నీరు దొరకలేదు కాబట్టి. ఏంటంటే ఈరోజు మీరు ఆ మాటలు అంటున్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది. దేవుడు ఉన్నాడో లేడో, దేవుడు చూస్తున్నాడో లేడో, దేవుడు నిజంగా మా ప్రార్థనలు వింటాడో లేడో, అసలు ఆయన ఉన్నాడా లేడా అని అడిగే ప్రశ్నలకు వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటనంటే, నువ్వు ఏదో అడిగేవి అది దొరకలేదు, ఏదో చిన్న లోటు ఉండడం వల్ల అలాగంటున్నాం. ఒకవేళ మనమైతే ఏమంటాం తెలుసా? అరే అంత పెద్ద మాట అనేసారేంటి మీరు? పైకి చూడండి, ఆ మేఘస్తంభం ఆయన కాదా? రాత్రి వేళలో మీ పక్కనే ఉండే అగ్నిస్తంభం కాదా? ఉదయం లేచినప్పుడు నువ్వు భుజించడానికి ఇవ్వబడుతున్నటువంటి మన్నా ఆయనది కాదా అని మనం అడుగుతాం. కానీ ఈరోజు ఆ ప్రశ్నలు అడుగుతున్నటువంటి క్రైస్తవులారా, పైన ఆకాశమును చూసినప్పుడు నీకు అనిపించడం లేదా ఇది నా సృష్టి కాదు, ఇది మనిషి సృష్టి కాదు, ఆయన సృష్టినని? కింద నువ్వు నిలబడ్డటువంటి నేలను చూసినప్పుడు నీకు అనిపించడం లేదా ఇది నా సృష్టి కాదు, ఇది మనిషి సృష్టి కాదు, ఇది ఆయన సృష్టినని? ప్రతిరోజు నువ్వు ఆహారమును భుజిస్తూ ఉండగా, ప్రతిరోజు నువ్వు ఉంటుండగా, నివాస స్థలంలో నువ్వు విశ్రాంతి తీసుకుంటుండగా నీకు అనిపించడం లేదా ఇది నాకు దేవుడిచ్చినటువంటి దానమని? హల్లెలూయా. ఇవన్నీ కూడా దేవుడు మనకు దయచేసినప్పటికీ మన ఒక చిన్న కోరిక నెరవేరలేదని మనం ప్రశ్నిస్తాము, నిజంగా ఉన్నావా లేదా అని. కానీ క్రైస్తవ కుటుంబమా, ఈ రోజుల్లో ఎక్కువ శాతం మంది బాహ్యమైనటువంటి రోగముల కంటే కూడా మానసిక రోగులుగా మారుతున్నారు. దిస్ ఇస్ అన్ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం. మానసికంగా కృంగిపోయి నలిగిపోయి రోగాలకు గురవుతున్నటువంటి సంఖ్య పెరిగిపోతున్నది. ఎంతోమంది యవనస్తులు అందులో ఉన్నారు. స్పిరిట్ ఆఫ్ డిప్రెషన్, స్పిరిట్ ఆఫ్ కన్ఫ్యూషన్, స్పిరిట్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తి, సమాధానం లేకపోవటం, ఆనందం లేకపోవటం. ఏంటి కారణం అనేది తెలియదు, కానీ ఎందుకో ఒక డిప్రెషన్ వచ్చేసింది నా హృదయంలో అని అంటారు. నాకు తినబుద్ధి కావట్లేదు, నాకు త్రాగబుద్ధి కావట్లేదు, బయటికి వెళ్ళబుద్ధి కావట్లేదు, మనుషుల ముఖం చూడబుద్ధి కావట్లేదు, ఒంటరిగా ఉంటే బాగుంటుందని అనిపిస్తుందని చెప్పి ఒంటరిగా నలిగిపోతున్నటువంటి చాలామంది యవనస్తులు, చాలామంది మధ్యతరగతి ప్రజలు ఉన్నారు. అందులో క్రైస్తవులు కూడా ఉన్నారు ఎక్కువ శాతం. ఏంటి కారణం? బైబిల్లో మనం చూడగలిగితేనండి, 17వ అధ్యాయములో వాళ్ళు బండలో నుంచి నీళ్లు తాగారు. అక్కడ వరకు బాగుంది. బండలో నుంచి నీళ్లు తాగిన తర్వాత అనంతరము 8వ వచనంలో ఏదో జరిగిపోయింది. అక్కడ ఏమైందంట? రెఫీదీంలో తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీంలో ఇశ్రాయేలులతో యుద్ధం చేయగా, బైబిల్లో రాయబడి ఉన్నది సమస్య నీళ్లు లేకపోవటము. వాళ్ళేమో శనిగారు, గునిగారు, వాగ్వాదం చేశారు, గొడవలు పడ్డారు, మోషను రాళ్లతో చంపాలని అనుకున్నారు. ఇవన్నీ జరుగుతుంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు, బానిసత్వంలో నుంచి బయటకు వచ్చారు, కానీ బానిసత్వం వాళ్ళ హృదయంలో ఉండిపోయింది. అందుకోసమని వాళ్ళు సనగడం మొదలుపెట్టారు, వారు గునగటం మొదలుపెట్టారు, వాళ్ళ అసంతృప్తిని వాళ్ళు బయలుపరుచుకున్నారు. వాళ్ళ హృదయాలలో ఏమాత్రం సంతోషం లేదు, కృతజ్ఞత భావం అసలే లేకుండా పోయాను.
ఇలాగ ఉండటం వలన అక్కడ ఒక భయంకరమైనటువంటి కార్యం జరిగింది. ఎక్కడి నుంచో అమాలేకీయులు దండెత్తుకొని వచ్చారు. ఈ అమాలేకీయులు అంటే అర్థం ఏంటో తెలుసా? అమెలకైట్స్ అంటే దాని అర్థం ఏంటంటే, ఆ పదానికి ఉన్న అర్థము వ్యాలీ డ్వెల్లర్స్, లోయలలో బ్రతుకువారు, లోయల అనుభవాన్ని మోసుకొని వచ్చేవారు అమాలేకీయులు. హల్లెలూయా. ఈ లోయల అనుభవం అంటే ఏంటి? ఈ అమాలేకీయులు ఎక్కడున్నా కానీ ఏం చేసేవాళ్ళంటే, ఇశ్రాయేలు జనులు వాళ్ళు కష్టపడి పంట వేసుకొని విత్తనాలు విదజల్లి మంచి పంటలను వారు దాన్ని కాపలగాసి మంచిగా పంట వచ్చేదాకా అమాలేకీయులు ఖాళీగా ఉంటారు. కానీ వాళ్ళు పంట కాలము కోతకాలం రాగా అమాలేకీయులు వచ్చి దండెత్తుకొని మొత్తం తీసుకెళ్ళిపోతారు. ఇశ్రాయేలు ప్రజలు కష్టపడి లాభాలను సంపాదించి పోగేసుకున్నవన్నీ కూడా ఎక్కడి నుంచో అకస్మాత్తుగా అమాలేకీయులు వచ్చి మొత్తం దండెత్తుకొని తీసుకెళ్ళిపోతారు. ఈ అమాలేకీయులు ఏమి తీసుకొస్తారని అంటే, డిప్రెషన్ని మోసుకొని వస్తారు. ఏం పట్టుకొస్తారండి? డిప్రెషన్, యాంగ్జైటీ ఇష్యూస్ని తీసుకొస్తుంది ఈ అమాలేకీయులు. హఠాత్తుగా ఒకసారి ఆలోచించండి, బండలో నుంచి నీళ్లు తాగారు, లేచి నిలబడ్డారు. అమాలేకీయులు వెనకాల నుంచి దాడి చేయడం మొదలు పెడుతున్నారు. అదిగో అమాలేకీయులు వస్తున్నారు అని అంటే, నార్మల్గా సంతోషంగా నెమ్మదిగా ఉన్న వాళ్ళ హృదయాలలో వెంటనే దిగులు, భయము, కలవరము, మరణం అనేది వాళ్ళకు సమీపముగా వచ్చినట్లుగా ఒకలాంటి ఫీలింగ్ వాళ్ళ హృదయాలలో మొదలైపోయింది. ఈ అమాలేకీయులు ఏమి తీసుకొని వస్తారు? బీపీ షుగర్లను తీసుకొని వస్తారు. ఈ అమాలేకీయులు ఏం తీసుకొస్తారు? థైరాయిడ్ ప్రాబ్లమ్స్ తీసుకొస్తారు. ఈ అమాలేకీయులు ఏం తీసుకొస్తారని అంటే, స్ట్రెస్ నిమిత్తము కడుపులో యాసిడిటీ తీసుకొని వస్తారు. ఈ అమాలేకీయులు ఏం తీసుకొస్తారంటే, ఛాతీలో మంటను తీసుకొని వస్తారు. ఈ అమాలేకీయులు ఏం తీసుకొస్తారంటే, గొంతులో నొప్పిని తీసుకొని వస్తారు. ఈ అమాలేకీయులు ఏం మోసుకొని వస్తారని అంటే, నీ గుండె వేగంగా కొట్టుకునేలాగా చేస్తారు. ఈ అమాలేకీయులు ఏం చేస్తారంటే, నీకు నిద్ర లేకుండా చేస్తారు. ఈ అమాలేకీయులు ఏం చేస్తారంటే, నువ్వు ఒంటరిగా తలుపులు మూసుకొని లోపల కూర్చోబెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. స్పిరిట్ ఆఫ్ ది అమాలకైట్స్, ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మ. అది ఎప్పుడు ప్రారంభమవుతుందని అంటే, ఎప్పుడైతే నువ్వు అసంతృప్తితో ఉంటావో అప్పుడు వస్తారు వాళ్ళు. ఆమేన్. ఎప్పుడైతే కృతజ్ఞతా భావం లేని హృదయాలతో ఉంటావో ఆ ఇళ్లలోకి సొరబడతారు అమాలేకీయులు. ఎప్పుడైతే దేవుడిచ్చిన వాటికి కృతజ్ఞత చెప్పడం నువ్వు మర్చిపోతావో, సంతృప్తితో బ్రతకడం మర్చిపోతావో, సనగడం గుణగడం నేర్చుకుంటావో, వాగ్వాదాలు మొదలవుతూ ఉంటాయో, అల్లర్లు మొదలవుతూ ఉంటాయో, గొడవలు మొదలవుతూ ఉంటాయో, స్వార్థము ప్రకారం నువ్వు జీవించడం మొదలు పెడతావో, అమాలేకీయులు వస్తారు. నువ్వు కష్టపడి సంపాదించినంతా కూడా వాళ్ళు దండెత్తుకొని పోతారు. నీ ఆనందాన్ని దొంగలిస్తారు, నీ సమాధానమును దొంగలిస్తారు, నీకున్నటువంటి ఆస్తిని దొంగలిస్తారు, నీకున్నటువంటి ఆరోగ్యమును దొంగలిస్తారు, నిన్ను భయభ్రాంతానికి గురి చేస్తారు, నీకు నిద్ర లేకుండా చేస్తారు. అది అమాలేకీయుల పని. వింటూ ఉంటే ఏదో సుపరిచితంగా ఉంది కదా మనకి. ఈరోజు చాలామంది జీవితాలలో స్పిరిట్ ఆఫ్ డిప్రెషన్, ఇంకో మాటలు అనాలంటే ద స్పిరిట్ ఆఫ్ ది అమాలకైట్స్, దూరడానికి ఉన్నటువంటి కారణము మనం వాక్యానుసారంగా బ్రతకటం లేదు గనక. దేవుడిచ్చినటువంటి వాటిని బట్టి కృతజ్ఞతా భావం లేకుండా బ్రతికినప్పుడే ఈ యొక్క ఆత్మ దూరిపోతున్నది లోపల. తెలియకుండా నేను కష్టపడి పంట వేసి పొలంను కాపాడుకున్నటువంటి నీ పంటను చెదరగొట్టే ఆ ఆత్మ నీలోకి దూరి సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, ఐక్యత లేకుండా, ప్రేమ లేకుండా, ఎప్పటికీ చిరాకు పడుతూ భయములోనూ బ్రతికే ఒక పరిస్థితి. నార్మల్గా బ్రతకలేవు. ఆ తర్వాత నీ జీవితంలో ఎప్పుడు కూడా కలవరం, ఒకలాంటి కోపం వచ్చేస్తుంది, ఒకలాంటి నాశనమును మోసుకొని వస్తుంది ఈ ఆత్మ. భయంకరమైనటువంటి ఆత్మ, దొంగలించడానికి వచ్చే ఈ ఆత్మ. దూరడానికి ఉన్నటువంటి ముఖ్య కారణం ఏంటంటే, నువ్వు సనగటము, గుణగటము, అసంతృప్తిని బయలుపరచడం వలన. హల్లెలూయా. ఈరోజు మనం ప్రార్థన చేయాలి, ప్రభువా అయ్యా నాయనా, ఒకవేళ మేము సనిగి గునిగి అసంతృప్తితో మేము బ్రతికినట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించు నాయన. ప్రభువా, నువ్వు ఇచ్చినటువంటి బ్రతుకు, నువ్వు ఇచ్చినటువంటి దానము, మేము తింటున్న ఆహారము, మేము వేసుకున్న వస్త్రము, మాకున్న నివాస స్థలము, మాకున్నటువంటి పేరు, మాకున్నటువంటి ప్రఖ్యాతి, మాకున్నటువంటి ఉద్యోగం, మాకున్నటువంటి జీతాలు, మాకున్నటువంటి రాబడి అంతా కూడా నీ దానమేనాయనా. నీవే లేకుంటేనాయనా మేము ఈరోజు బ్రతకలేము తండ్రి అని
ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టి మనల్ని మనం తగ్గించుకుంటే ఆత్మను దేవుడు తొలగిస్తాడు. హల్లెలూయా. ఈరోజు నేను నమ్ముచున్నాను, ఇక్కడ కూర్చున్న మీలో చాలామందిలో ఈ స్పిరిట్ అనేక కార్యాలను దొంగలిస్తూ చెదరగొట్టే ప్రయత్నంలో ఉన్నాడు. నీ ఆనందాన్ని చెదరగొట్టు. నువ్వు ఈ రోజుకి అడుగుతున్నావు దేవుణ్ణి, నేనేం తప్పు చేశాను నాయన? నేను బాగానే ఉన్నాను కదా, నా ఇల్లెందుకు ఇలాగైపోయింది? నేను ఏది మాట్లాడినా కానీ ఇలాగెందుకు అయిపోతుంది నాయన నా మాటలు? నేను ఏమి చేసినా కానీ ఎందుకయ్యా ఇలాగ మారిపోతున్నది? ఏమి చెయ్యాలి ప్రభు అని అడుగుతున్నటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నట్లయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇదే అమాలేకీయులు మొదటి సమూయేలు 30వ అధ్యాయంలో మొదటి వచనములో ఎవరి మీదకి దాడి చేసిందో తెలుసా? దావీదు మీదకి దాడి చేసింది. బైబిల్ చెప్తున్నది, దావీదును అతని జనులను ఏమని రాయబడింది? 3వ దినమందు సిగ్లాగ్ అనే ప్రాంతానికి వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిగ్లగు మీదను పడి కొట్టి దానిని తగలబెట్టిరి. దావీదు సౌలు చేత పీడింపబడి బాధపడుతూ ఇంకా రాజుగాలే పాపం వాగ్దానాలను చేతిలో పెట్టుకున్నాడు. ఇది 30 సంవత్సరాలు కాక మునిపే జరుగుతున్న కథ. యవనస్తుడైనటువంటి దావీదు జీవితంలో ఆయనకున్నటువంటి భార్య, పిల్లలు, తనతో పాటు తను నమ్ముకొని వచ్చినటువంటి 700 మంది భార్యలు, పిల్లలు, పెద్దలు, తల్లిదండ్రులు, గుడారాలు, గుడిసెలు, ఆవులు, మేకలు, దూడలు, ఒంటెలు, బంగారము, వెండి, సొత్తు అన్నీ కూడా ఎవరు మోసుకొని వెళ్ళిపోయారు? అమాలేకీయులు. అరే వీరు ఎక్కడి నుంచి వచ్చారంటే అడ్రస్ లేదు వీళ్ళకి. దే ఆర్ వ్యాలీ డ్వెల్లర్స్, లోయలలో బ్రతుకువారు. వీడు ఎక్కడి నుంచి వచ్చాడంటే మాకు తెలియదు, ఎక్కడికి పోయారంటే మాకు తెలియదు. అయ్యో ఈ డిప్రెషన్ ఎలాగొచ్చిందిరా నీ ఇంట్లోకి అంటే నాకు తెలియదు. మరి నిన్న బాగానే ఉండే, నిన్న పోయింది. మరి ఈరోజు పొద్దున వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. కానీ ఈ అమాలేకీయులు వచ్చినప్పుడు నీ కష్టార్జితాన్ని మొత్తం చల్లా చెదరు చేసి వెళ్ళిపోతారు. భయంకరమైనటువంటి ఒక ఆత్మ ఇది. ఈ ఆత్మ చేత పీడింపబడుతుండగా చూడండి 2వ వచనంలో ఏమని రాయబడి ఉంది? ఘనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారినందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళి, వారిని ఎవరిని కూడా చంపకుండా వారిని ఎత్తుకొని పోయినరంట. అమాలేకీయుల పని ఇది, దొంగలించుడు, తీసుకొని పోవడమే. నేను అంటున్నాను, ఈ ఉదయకాల సమయం నా వాక్కులు వింటున్నటువంటి సంగమా, నీ జీవితంలో కొన్ని దుష్టుడు ఎత్తుకొని పోయాడు. నీ ప్రేమ జీవితాన్ని ఎత్తుకొని పోయాడు, నీ ఆత్మీయ జీవితాన్ని ఎత్తుకొని పోయాడు, నీ చిన్న చిన్న సంతోషాలని దొంగలించాడు. ఇక మీదట అవి రావు అని నువ్వు అనుకుంటున్నావు. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడి నుంచి వెళ్ళిపోయాయో, ఎటు వెళ్ళిపోయాయో నీకు తెలియదు కనుక. అమాలేకీయుల పని ఇలాగే ఉంటాయి. కానీ 4వ వచనంలో దావీదు భయంకరమైనటువంటి వేదనకు గురయ్యాడు. ఏమైందంటే అక్కడ ఇక ఏడ్చుటకు శక్తి లేక, ఆయన ఏడ్చుటకు శక్తి లేక పోవునంతగా బిగ్గరగా ఏడ్చిరి. అంటే ఆలోచించండి, బలవంతుడైనటువంటి దావీదు గోలియాతుని చూసినప్పుడు ఏడవలేదు, సింహాన్ని చూసినప్పుడు ఏడవలేదు, ఎలుగుబంటిని చూసినప్పుడు ఏడవలేదు, సౌలు వేటాడినప్పుడు ఏడ్చినట్టుగా అక్కడ లేదు. కానీ ఎప్పుడు ఏడ్చాడనంట? తన సొత్తంతా పోయినప్పుడు, తన భార్య, తన పిల్లలు, ఇదిగో అక్కడ ఆయన నమ్ముకున్న వారి యొక్క సొత్తును కూడా అమాలేకీయులు దండెత్తుకొని సమస్తముని తీసుకొని పోయి జిగ్లాగ్ అనే ప్రాంతమును తగలబెట్టినప్పుడు ఆయన హృదయం వేదన పడింది. ఒక యోధుడు, పౌరుషం గలవాడు, బలవంతుడు ఎంతగా ఏడ్చాడంటే కన్నీళ్లు లేనంతగా ఏడ్చాడు. మరి 6వ వచనంలో ఏమని రాయబడింది అక్కడ? దావీదు మిక్కిలి దుఃఖపడెను, ఆయన దుఃఖపడెను, మరియు కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికి ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని. వాస్తవానికి వారందరూ కూడా దావీదును కూడా రాళ్లతో కొట్టి చంపాలని ఆశపడ్డారంట. అంతగా కోపం మొదలైంది. అనుకున్నది జరగటం లేదు, అక్కడ నష్టమైపోయింది. అంటే ఈ అమాలేకీయులు ఏం తీసుకొస్తారంటే నీ ఆశను లేకుండా చేస్తారు, నీలో నుంచి జీవము లేకుండా చేస్తుంది. ఈ స్పిరిట్ హోప్లెస్నెస్, లైఫ్లెస్నెస్, జీవమును తీసేస్తుంది, కథలు లేకుండా చేసేస్తుంది, కన్నీళ్ళలో ముంచేస్తుంది. ఈ భయంకరమైనటువంటి ఆత్మ మనిషిని ప్యారలైజ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. కదలకుండా ఒకటే దగ్గర స్తంభించిపోయేటట్టుగా.
జీవితంలో లక్ష్యం లేకుండా చేయటానికి ఈ అమాలీకీలు వచ్చేది. ఈ ఆత్మ దూరిన వెంటనే దావీదుకు తెలిసి ఏం చేయాలో. ఏంటండి, వాస్తవానికి మనకు తెలియదు ఏం చేయాలో. ఈ ఆత్మచేత బాధపడుతూ ఉంటాం, పీడింపబడుతూ ఉంటాం. కానీ దావీదు ఏమన్నాడు తెలుసా? దావీదు మన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఆయన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. నంబర్ 1. హల్లెలూయా. ఎవరు మనకు ధైర్యము? ఎవరు మనకు కేడము? యెహోవా. ఎవరు మనకు ఆశ్రయ దుర్గము? యెహోవా. హల్లెలూయా. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట దావీదు. నెక్స్ట్ ఏం చేశాడు? పిమ్మట దావీదు ఎఫోదును తెమ్మని దావీదు అన్నాడు. ఎఫోదు అనగా స్తుతి వస్త్రము. హల్లెలూయా. ఏం వస్త్రం అండి? యుద్ధానికి పోయి వస్తున్నటువంటి యుద్ధ వస్త్రం నిప్పేసి, కష్టం ఉంటుండగా, నష్టం ఉంటుండగా, జీవము లేకుండా ఆయనలో నుంచి జీవము పారిపోతున్నటువంటి సమయాలలో, మరణము ముఖాముఖిగా ఎదుర్కొంటున్నటువంటి సమయాలలో, రాళ్లతో మనుషులు కొట్టి చంపాలని ఉద్దేశిస్తున్నటువంటి కాలములలో ఈ భక్తుడైనటువంటి దావీదు ఏమంటాడంటే, ఈ వస్త్రము కాదు, ఇప్పుడు నేను వేసుకోవాల్సింది యుద్ధము వస్త్రము కాదు, ఇప్పుడు నేను వేసుకోవాల్సిన వస్త్రము స్తుతి స్తోత్రముకు సంబంధించిన వస్త్రం అని అన్నాడు. నీ కన్నీళ్ళలో, నీ కష్టకాలములలో ఈ అమాలేకీయుల ఆత్మచేత పీడింపబడుతున్నటువంటి పరిస్థితులను చేయవలసినది దేవుని స్తుతించాలి. నీ వల్ల సాధ్యమైనటువంటి కార్యములను దేవుడు సాధ్యపరచగలడు. ఆమేన్, ఆమేన్. ఆయన ఏఫోదు వస్త్రమును ధరించుకొని, బైబిల్ చెప్తుంటది, యెహోవాను విచారించెను. హీ ఎంక్వైర్డ్ ఆఫ్ ద లార్డ్. దేవుణ్ణి అడిగాడనంట. ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఇక్కడ ఆరాధన తర్వాత మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఇల్లు కనబడదు, మంటల్లో ఉండి. మీలో కొంతమంది అన్నారు, ఇల్లంతా కాలిపోయినా నా బీరువా మాత్రం ఉంటే చాలయ్యా. మీ బీరువా కూడా మాయమైపోయి ఇన్ని రోజులు దాచిపెట్టుకున్నటువంటి మలాబార్ గోల్డ్, జాయ్ ఆలు కాసులు, బిల్లులతో సహా మాయమైపోయింది అనుకోండి. ఏం చేస్తారు? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనేను అని చెప్తారా? పోనీ పాస్టర్ గారికి ఫోన్ చేస్తారా? పోనీ మోకరించి అక్కడే ప్రార్థన చేస్తావా? అబ్బో, కళ్ళలో నుంచి ఎక్కడో దాచుకొని ఉన్నటువంటి ఆ కన్నీల మూట తెరుచుకొని వెంటనే రొమ్మును కొట్టుకొని పాత నిబంధన అంతా బయటకు వస్తుంది. తల మీద మట్టిని పోసుకొని, కావలిస్తే వస్త్రమును చీల్చుకొని, అన్ని ఇల్లులు తిరిగి అడిగి ఎవరొచ్చారు, ఎవరు పోయారు, ఈ వీధిలో ఉన్నటువంటి రికార్డింగ్లు కావాలా, కెమెరాలు కావాలా, పోలీసు వాళ్ళు రావాలి, పేపర్లకు ఎక్కాలి, దొంగలు దొరకాలని చెప్పి 3-4 రాత్రులు కూడా తినకుండా త్రాగకుండా నువ్వు ఉంటావు భయానికి. దావీదుకున్నటువంటి చెప్పులు కాదు, సకలము దోచుకొని పోయారు. దేవుని సన్నిధిలో విచారణ చేశాడు. దేవుడేమన్నాడో తెలుసా? బిడ్డ, నువ్వు కోల్పోయినదంతా ఒక్కటి కూడా నష్టం కాకుండా తెచ్చుకుంటావని అన్నాడు. అయ్యో, ఇది చెప్పిన మాట కమిషనర్ గారు కాదు, కమిషనర్ గారిని సృష్టించిన సృష్టికర్త. హల్లెలూయా. ఈరోజు నువ్వు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగబాకు. ఈరోజు నువ్వు మోకరించు. ఈరోజు దేవుని సన్నిధిలో ఏఫోదు వస్త్రమును ధరించుకొని నువ్వు విచారణ చేయి. నీ పరిస్థితికి మార్పు దేవుడు చేయగలడు. హల్లెలూయా. మనుషులతో అసాధ్యమైనటువంటి కార్యము దేవుడు నీ విషయంలో కార్యం చేయగలడు. అమాలేకీయులను వేటాడటము ఆ కాలంలో ఏముందండి? సీసీ కెమెరాలు ఉందా? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి పోయారని చెప్పడానికి? దేవుని కంటే గొప్ప సీసీ కెమెరా ఉన్నదా? ఆయన కనుదృష్టికి మరుగైనది ఏమైనా ఉన్నదా? అమాలేకీయులు ఎక్కడ నిద్రపోతున్నారో అక్కడికి పంపించాడు దావీదుని. హల్లెలూయా. వాళ్ళు ఇష్కరేణువులలాగా, మిడతలలాగా అక్కడంతా ఉన్నప్పటికీ దేవుని ఆత్మచేత వీరిని నింపి అక్కడ రాత్రి పగలు పోరాడినప్పుడు ఏం జరిగిందంట? 18వ వచనంలో చదవండి. ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయినటువంటి దానంతటిని కూడా తిరిగి తెచ్చుకొనెను. ఆమేన్. జరిగినటువంటి సంఘటన నా దేవుడు సజీవుడు. హల్లెలూయా. కోల్పోయినదంతా కూడా దేవుడు మీకు తిరిగి దయచేయనై ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? నువ్వు కష్టపడిన నీ సొత్తు నీకు దేవుడు తిరిగి దయచేస్తాడు. నీ యొక్క ఉద్యోగం దేవుడు నీకు తిరిగి దయచేస్తాడు. నీ ఆనందం దేవుడు తిరిగి దయచేస్తాడు. నీ ఆరోగ్యం దేవుడు తిరిగి దయచేస్తాడు. నీ సమాధానం దేవుడు తిరిగి దయచేస్తాడు. నీ కుటుంబంలో ఐక్యతను దేవుడు తిరిగి దయచేస్తాడు. ఇదిగో ఆ అమాలేకీయుల ఆత్మలను తగలబెట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? హల్లెలూయా.
మనం ప్రార్థన చేయబోతున్నాం. అందరం ఏకీభవించండి. ప్రే. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సంఘానికి శిరస్సు నీవై ఉంటున్నావు. ఈ సంఘము నీ శరీరము తండ్రి. నీ శరీరాన్ని పాడు చేయడానికి చూస్తున్నటువంటి దురాత్మ సమూహములను యేసు నామములో గద్దిస్తున్నగా అవి లయమవునుగాక. ఓ నీ ప్రసన్నత మా మధ్యలో ఉన్నదని మాకు తెలుసు నాయన. ప్రభువా, మేము నీ సన్నిధిలో మేము ప్రార్థన చేయుచుండగా, ఓ నాయన, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు పరలోకముల నుంచి నీ ఆహారమును వారికి దయచేసావు తండ్రి. బండలో నుంచి జలమును వారికి ఇచ్చావు. నీకు వందనాలు తండ్రి. ధరగట్టి కొనుక్కున్నటువంటి శరీరాలు ఇవి నీ సొత్తు అయి ఉంటున్నాయి నాయన. ఈరోజు ప్రార్థన చేస్తుండగా నజరేయుడైన యేసు నామములో వీరికి విరుద్ధంగా వాదిస్తున్నటువంటి ఆ పీడ కళలను చూపిస్తున్నటువంటి దురాత్మలను యేసు నామములో మేము గద్దిస్తుండగా లయమవునుగాక. ప్రభువా, వీరిని స్వస్థపరిచినందుకు నీకు వందనాలు. స్పిరిట్ ఆఫ్ డిప్రెషన్, హెవీనెస్ ఈరోజు ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయింది కనుక నీకు వందనాలు. హృదయంలో ఒక ప్రత్యేకమైన ఆనందంతో నింపిన ఆయన, ఒక ప్రత్యేకమైన సంతోషంతో నింపిన ఆయన ఈరోజు నీ ఆత్మతో నింపుదలను పొందుకొని తిరిగి వెళ్ళడానికి నీ కృపను దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఓ నీ సన్నిధి మాకు తోడుగా ఉండును గాక. మోషకు తోడుగా ఉన్న సన్నిధి, యెహోషువకు తోడుగా ఉన్న సన్నిధి మాకును తోడుగా ఉన్నది కనుక నీకు వందనాలు. ప్రభు, ఈరోజు విత్తబడిన వాక్యం వీరి జీవితంలో ఫలింపచేయమని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన అనే బలిపీఠమును కట్టుకొని నీ సన్నిధిలో విజయమును పొందే కృపను వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. మా ప్రార్థన ఆలకించినందుకు నీకు వందనాలు. ఈ సంఘాన్ని నేను బలపరిచి ముందుకు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.